మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎన్సీఎల్టీలో ఎదురు దెబ్బ అనుకోవాలో మరి ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే కనుక ఉంది. ఏదైతే కనుక సరస్వతి పవర్స్ కంపెనీ నుంచి తల్లి పేరు మీద ఏదైతే బదలాయించిన షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ బదలాయింపు కుదరదు అంటూ హైకోర్టుగా ఎన్సీఎల్టీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ విజయమ్మ గారి లాయర్ అయితే షాక్ ఇచ్చారు మేడం. ఒకసారి బదిలీ చేసిన షేర్లు తిరిగి అడిగే రైట్ ఆయనకు లేదు, పైపెచ్చు డైరెక్టర్గా కూడా రాజీనామా చేసిన వ్యక్తికి ఆ రైట్ అంటూ లేదు అంటూ విజయమ్మ గారి లాయర్స్ అందించిన ప్రశ్నకి అయితే కనుక ఇటు పక్కనే సమాధానం లేదు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కసారి బదిలీ చేసిన షేర్లు తిరిగి తీసుకునే అధికారం ఆ వ్యక్తికి ఉంటుందనుకోవచ్చు అంటారా? సార్, ముఖ్యంగా ఇది ఒక లీగల్ పాయింట్ అండి. ఏదైతే లీగల్ పాయింట్ అలాంగ్ విత్ పొలిటికల్ ఇష్యూ. అమ్మ రాజీనామా అంటూ ఇక్కడ అమ్మ రాజీనామా చేసిన తర్వాత ఆయన నీ వాటా ఇంత నువ్వు వెళ్ళిపోయి నన్ను అడగడానికి వీల్లేదు అంటూ రాష్ట్రం దాటిచ్చిన పరిస్థితి మనందరం చూసినాం. ఆ రోజు అమ్మ స్టేజ్ మీదకి వచ్చింది, ఈ రాజకీయాలకి నేను స్వస్తి చెప్తున్నాననింది. ఆ తర్వాతే ఈ సరస్వతి భూములు కానీ పవర్ ప్లాంట్ కానీ వాటికి సంబంధించిన డైరెక్టర్లోంచి వీళ్ళిద్దరూ తప్పుకొని, భార్య భర్త సతీమణి పతి ఇద్దరూ తప్పుకొని ఇక మీదే ఈ షేర్లు మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, ఇక నన్ను లాక్కండి, ఇది నా ఆస్తులు అంటూ మాట్లాడినటువంటి తరుణాలు. సో సరస్వతి భూములు కానీ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కానీ వీటికి సంబంధించి విజయమ్మ గారికి పూర్తి అధికారాలు అప్పుడే వచ్చేసినాయి. సరే, వచ్చేసిన తర్వాత కక్కిన కూడికి కుక్కలు ఆశపడతాయి అన్నట్టుగా మళ్ళీ తల్లికి ఇచ్చేసిన దాన్ని వెనక్కి తీసుకోవాలనే దుర్బుద్ధితో కోడలి గారి కుట్రకోణంతో అలా ఎలా ఇస్తారు, అది ఇంకోటి అంటూ పాపం మళ్ళీ వెనక్కి అడిగిన తరుణం. అలా ఎలా ఇస్తారయ్యా, షేర్లు ఇచ్చేసినారు కదా, తల్లి కూడా బతకాలి కదా, మరి తండ్రి లేనప్పుడు తల్లిని బతికించాల్సినటువంటి నైతిక బాధ్యత బిడ్డది కదా. 25 CRPC ఉంటుందండి మాకు మెయింటెనెన్స్ కానీ. అంటే ఒక భర్త కంపల్సరీ భార్యను చూడాలి, ఒక తల్లిదండ్రులు కంపల్సరీ బిడ్డను చూడాలి. బిడ్డలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోతారో, తల్లిదండ్రులు వృద్ధులు అయిపోతారో, బిడ్డలు తల్లిదండ్రులు చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. సో వీటన్నిటికంటే మించి ఈరోజు బిడ్డగా తల్లి వాటా ఇచ్చినాడా, లేకపోతే ఆయన సంపాదించిన సొమ్ము ఇచ్చినాడా, లేకపోతే తండ్రి ఆస్తులోనే తల్లి వాటా తల్లికి ఇచ్చినాడా? ఈరోజు ఆస్తుల విభజన చేసినప్పటికైనా ఏదైనా తల్లి బతుకుండగా 4 వాటాలు వేస్తారండి. కొడుకులతో కూతుళ్ళతో పాటుగా తల్లి వాటా తల్లికి ఉంటుంది. సో వీటన్నిటికంటే మించి ఈరోజు తల్లికి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అంటే గౌరవ సంబంధిత లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు. విజయమ్మ గారి లాయర్, ఒకసారి మీరు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసి తల్లి గారికి ఇచ్చేసినాక మళ్ళీ ఆ షేర్స్ వెనక్కి తీసుకునే అధికారం ఎప్పుడు ఉంటుందంటే మీరు టిల్ డైరెక్టర్లుగా కంటిన్యూ అవుతున్నప్పుడు, అదే బెంచ్ మీద ఉన్నప్పుడు మీకు అధికారం ఉంటుంది. స్లీపింగ్ పార్ట్నరు, యాక్టివ్ పార్ట్నర్ అని ఇలా చాలా ఉంటారు. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోతుందో, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారో, ఇక వీళ్ళకి అధికారమే ఉండదు, వీళ్ళ షేర్లు ఆటోమేటిక్గా పోతుంది. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాము, మేము అడుగుతున్నామంటే మీరు డైరెక్టర్లుగా కంటిన్యూ అవ్వట్లేదు, మీరు యాక్టివ్ పార్ట్నర్లుగా లేరు, మీకు షేర్లు అడిగే అధికారం లేదు, మీరు షేర్లు ట్రాన్స్ఫర్ చేసేసినారు, పూర్తి అధికారాలు బదిలీ చేసేసినారు. ఇదేమి మీ తాతల సొమ్ము కాదు, మీ నాయన సంపాదించింది, ఎవరి వాటాలు వారికి ఉంటాయి. తల్లి చెల్లి వాటా ఇంకా కుదరకే సెట్ గాక ఇంకా విప్లవమైన రాజకీయాలు జరుగుతున్నాయి. తల్లి వాటా ఇచ్చేసినావుగా, తల్లి నీకు ఎదురు తిరగలేదుగా, నేను బతికున్న నాళ్ళు తినాలి కదా. ఆవిడ తదనంతరం కూడా మీకే వస్తుందా, మరి షర్మిలమ్మకు వస్తుందా? భగవంతుడి దేవాల ఎన్టీ రామారావు గారు లాంటి పెద్దవారు పోతూ ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు ఇవ్వబట్టి సమాన హక్కు కలిగి ఉన్నటువంటి ఆడబిడ్డ కూడా నాకు కూడా నా తండ్రి వాటాలో సమభాగం అని అడిగే అధికారం ఉంది కాబట్టి ఒకవేళ అడుగుతుందేమో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఇప్పుడు విజయమ్మ గారు లాయర్లు తేల్చి చెప్పారు, మీరు డైరెక్టర్లుగా రాజీనామా చేసినాక మీకు అడిగే అధికారం లేదు, షేర్లు పూర్తిగా బదలాయించేశాక వెనక్కి తీసుకునేడానికి మీకు చట్టరీత్యా హక్కులు లేవు అని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే, గతంలో తల్లి మీద ఉన్నంత ప్రేమ ఇప్పుడు నాకు లేదు, నేను పొరపాటును ఇచ్చాను, నా వాటా నాకు తిరిగి చేయాల్సిందే. ఏదైతే 51% ఏదైతే నా పేరు మీద ఉందో, నా భార్య భర్తల మీద మా ఇద్దరి పేరు మీద ఉందో అది మాకు తిరిగి చేయాల్సిందే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మేడం. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, తల్లి మీద ప్రేమ తగ్గేది ఏంటంటారు? సార్, ఆకాశం ఎంత ఎత్తున ఉంటుందంటే అపరిమితమైన అంటారు, తల్లి ప్రేమ ఎంత ఉంటుందంటే అది విశ్వం అంతా అంటారు. సో అది కవులు రాసిన పదాలండి. పరిస్థితులను బట్టి ఈరోజు చూస్తుంటే ఒక 16-17 ఏళ్ల బిడ్డ తన ప్రియుడి కోసం తన తల్లి అడ్డం వచ్చిన తల్లినే చంపేసిన దృశ్యాలు మనం చూసినాం. ఆస్తుల కోసం చంపేస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకులు సొసైటీకి రోల్ మోడల్గా ఉండాల్సిన వీరు సొసైటీకి మెసేజ్ ఇస్తుంటే తల్లికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా, లేకపోతే నువ్వే విలువ ఇవ్వనోడు రాష్ట్రంలో మిగతా వాళ్ళని విలువమని అడుగుతావా? సో ఇవన్నీ ఒకెత్తండి.
కానీ ఆయన టైరు ఎప్పుడైతే కారు టైరు పంచర్ అయ్యాక రాష్ట్రానికి వచ్చే తల్లి కూడా రావడం మానేసిందో, నాయన ఎలా చనిపోయినాడో ఒక రహస్యం తల్లికి మాత్రమే తెలుసో, ఈ రోజుకి వారు ఎదురుపడి గొడవ పడలేని పరిస్థితిలో ఉన్నారు. లాయర్ల ద్వారా మాట్లాడుకుంటున్నారే కానీ కుటుంబ చర్చలు ఎందుకు చేసుకోవటం లేదు, పెద్దల్లో కూర్చొని పంచాయతీ ఎందుకు చేసుకోరు, అంతటువంటి పరిస్థితులు కూడా వారి మధ్య లేవా? సో ఇలాంటి వారా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేది, ఇలాంటి వారిని మనం ఎంపీగా చేసుకొని ముఖ్యమంత్రిగా ఉంచింది? సో ఇక్కడ ఒకటే మనం నిర్ధారించుకోవాలండి, ఆస్తుల వాటాలు అంటే అది కుటుంబ సమస్య, ఈ షేర్లు వెనక్కి తీసుకోవడం అంటే అది లీగల్ ఇష్యూ. సో దీనికి మన రాష్ట్రానికి ఏం సంబంధం లేదు, వాళ్ళలో వాళ్ళు ఎట్లన్నా పోనివ్వండి, మనకెందుకు? సో రాష్ట్రంలోని డబ్బులు వేల కోట్లు దేశాలు దాటిస్తే మనం అడుగుదాం, కానీ తల్లి వాటానా, కూతురు వాటానా, చెల్లి వాటానా మనకు అనవసరమైన విషయం. కానీ సొసైటీలో ఇక్కడ అడగాల్సింది ఏంటంటే మేడం, ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి అన్నగా నేను అండగా ఉన్నాను అంటున్న జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లికి ఇవ్వాల్సిన వాటా కోసం ఇంత గందరగోళం చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? మరి సార్ రాజకీయంలో ఇలా మాట్లాడతారేమో, త్రివిక్రమ్ గారి డైలాగులు ఇస్తే గానీ హీరోలు మాట్లాడరు కదా, అలాగే వీళ్ళు ఉన్న స్క్రిప్ట్ చదువుతారే కానీ వాళ్ళ మనసులోంచి ప్రేమ పొంగుకు రావడానికి వీళ్ళు ఏమన్నా తరిమెల నాగిరెడ్డి గారా, వావిలాల గోపాలకృష్ణయ్య గారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళ, గొప్ప సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ, వీళ్ళ నుంచి మనం కొన్ని పదాలు ఇది యథార్థమా లేకపోతే అవినీతి మాటలా లేకపోతే అక్రమ మాటలా స్క్రిప్ట్ అనేది మనం ఆలోచించడం కరెక్ట్ కాదండి. నాకు తెలిసి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడం, దళిత బిడ్డల్ని నా అక్క చెల్లెమ్మలు అనడం, సొంత అక్క చెల్లెమ్మలకే ఆస్తి వాటాలు వివాదాలు నడుస్తూ తల్లిని దూరం పెట్టి చెల్లికి వివాదాస్పద, కనీసం చెల్లికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పరిస్థితి, తల్లిని సొంత కాన్స్టిట్యున్సీలో గెలిపించుకోవడానికి ఇష్టం లేని పరిస్థితి, నీ ప్రత్యర్థి చెల్లి అయితే చెల్లి నాకు అక్కర్లేదని పక్కన పడేసిన పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర రాజకీయంలో వీరా మాకు గౌరవం ఇచ్చేది, వీరా మమ్మల్ని తల్లి చెల్లెలుగా భావించేదని రాష్ట్ర ప్రజలకు కూడా పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయండి. ఎనివే అది వారి కుటుంబ సమస్య, దీనివల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కుటుంబ సమస్య ఎలా అవుతుంది? సరస్వతి భూములు అనేది దాంట్లో చాలా అసలు లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒక పక్కన ఈడీ అటాచ్ చేసిన భూములు, అది మరోవైపు చూస్తే అక్రమార్జన, సరస్వతి పవర్ లో అక్రమార్జన వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదయ్యి ఉంది. ఇలాంటి సందర్భంలో దీని మీద అసలు ఇలాంటి ఇష్యూ జరగడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఈడీ అటాచ్మెంట్ చేసిన భూముల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాటిని తిరిగి ఆక్రఫై చేసి ఇలాంటి పవర్ ప్లాంట్కి, పవర్ ప్రాజెక్ట్కి ఈ పర్మిషన్ ఇచ్చిన వారి దగ్గర నుంచి మొత్తం అందరూ శిక్షార్హులేనండి. సో ఈడీ ఎప్పుడైతే, ఇప్పుడు కూడా మీరు చూసినారు లిక్కర్ దాంట్లో ఈడీ ఎంటర్ అయిపోయి ఆస్తులు సీజ్ చేస్తుంది. ఈ సీజ్ చేసిన భూముల్ని వారు తిరిగి దేనికి వినియోగించకూడదు, అవి అలాగే ఉండాలి. అలా ఉంచకుండా వాటిలో పవర్ ప్లాంట్ పెడతాం, ప్రాజెక్టులు పెడతాం అంటే ఎవరికి అధికారం లేదు. సో చట్టరీత్యా నేరమే. కానీ అసలు పవర్ ప్లాంట్ రెడీ అయిపోయింది, దానిలో నీకెంత నాకెంత అనుకుంటున్నారు, వీళ్ళు డైరెక్టర్లుగా షేర్లు ఇచ్చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఇలాంటివి కూడా ఆక్రమించేసుకోవచ్చు, ఇలాంటి వాటి మీద ప్రాజెక్టులు కట్టేసుకోవచ్చు, దాంట్లో షేర్లు వేసేసుకోవచ్చు, షేర్లు వెనక్కి తీసుకోవచ్చు అనేదే జరుగుతుంది. కాబట్టి సో మోర్ ఓవర్ ఇక్కడ చట్టరీత్యా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కుటుంబ వివాదాలు ఉన్నాయి, ఈడీ ఎంటర్ చేసిన భూములు ఆక్యుపై చేసుకుంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో ఇవన్నీ కూడా కొద్ది గొప్ప తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి తీర్పు వచ్చాక ఏం జరుగుతుందనేది తెలుస్తుందండి. వెనెవర్ ఈ మార్కెటింగ్ ప్రకారం ఏదైతే ఇచ్చేసిన షేర్లు వెనక్కి తీసుకోవడానికి అధికారం లేదనేది ఒక తీర్పు అయితే, ఈడీ భూముల్లో పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, నువ్వెట్లా పెడతావు, అటాచ్ చేసిన భూములు ఖాళీగా కదా ఉంచాలా, కోర్టుకు చూపించాలి కదా అనేది ఇంకో ఇష్యూ. ఈ రెండు ఇష్యూలు ఆటోమేటిక్గా లేవనెత్తుతారండి.